అందరికీ శుభోదయం. ఇంతకుముందు తరగతిలో మనం జానపదుని జాబు అనేటటువంటి పాఠం చెప్పుకున్నాము. ఆ తరగతితో ఆ జానపదుని జాబు అనేటటువంటి పాఠం కూడా పూర్తయినది. ఈరోజు నుంచి మనం 10వ తరగతి సిలబస్లో ఉన్నటువంటి 4వ పాఠమైనటువంటి వెన్నెల అనే పాఠం చెప్పుకుంటున్నాము. ఈ వెన్నెల అనేటటువంటి పాఠం రాసినటువంటి కవి ఎర్రన. ఒకసారి చూడండి. చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికలో ఇక్కడ మీకు ఒక కవిత ఇస్తున్నారు. ఈ కవిత చదువుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ కవిత చదవండి. కొండ కోణంలో నవ్వుతూ తుల్లుతూ పరిగెడుతున్న సెలయేరు కాలుజారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకులు చాటు చేసుకొని మొగ్గలు బొగ్గలు నొక్కుకున్నాయి. ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. అంటే మనకి ఇక్కడ కొంతమంది కవులు కానీ వ్యక్తులు కానీ వాళ్ళు చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ చెబుతారు. కొంతమంది మామూలుగా పొడి మాటల్లో చెప్పేస్తూ ఉంటారు. కానీ మన కవి ఎర్రన్న మాత్రం అలా కాదు. ప్రతి అంశాన్ని చక్కని వర్ణనతో చెప్పటం అనేది ఎర్రన్న గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టే ఎర్రన్న గారి యొక్క రచనల్లో మనం వర్ణనాత్మకమైనటువంటి అంశాలను బాగా గమనించవచ్చు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే కవితలో, కొండ కోణంలో నవ్వుతూ తుల్లుతూ పరిగెడుతున్న సెలయేరు కాలుజారి లోయలో పడిపోయింది. సాధారణంగా ఎవరైనా కాలుజారి పడిపోయినప్పుడు మనం వెంటనే చేసే పనేంటి? నవ్వడం. అప్పటి వరకు చాలా ఆనందంగా ఉంటాం. ఆ పరిగెత్తేవాడు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. ఒక్కసారి కాలుజారి పడ్డప్పుడు పడిపోయినటువంటి వాడు చుట్టుపక్కల చూసుకుంటాడు, ఎవరైనా నన్ను గమనించారా అని. ఎవరు గమనించకపోతే వెంటనే లేస్తాడు, దులుపుకుంటాడు, పక్క వెళ్ళిపోతాడు. కానీ ఎవరైనా చూసినప్పుడు కొంచెం సిగ్గుపడతాడు. ఇక్కడేం జరుగుతుంది? కొండ కోణల్లో అంటే కోణల్లో నుంచి నవ్వుతూ తుల్లుతూ పరిగెడుతున్న సెలయేరు అంటే ప్రవాహం. బాగా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు కొండల మీద నుంచి అలా ధారాపాతంగా నీళ్లు కిందకు వస్తూ ఉంటాయి. ఒక సెలయేరు ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో అలా నీరు కొండల మీద నుంచి కిందకు జాలువారుతూ వస్తూ ఉంటుంది. అలా రావటాన్ని ఆ సెలయేరు యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు మన కవి ఎర్రన. నవ్వుతూ తుల్లుతూ పరిగెడుతున్న సెలయేరు ఒక్కసారి ఏం జరిగింది? కాలుజారి లోయలో పడిపోయింది. మరి నీళ్ళు ఎప్పుడు కూడా పైనుంచి కిందకే కదా రావాల్సింది. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు అనేటటువంటి సామెత కూడా అందుకే వచ్చింది. నీరు ఎప్పుడు కూడా పల్లం ఎటువైపు ఉంటే అటువైపుకు ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కొండల మీద నుంచి వస్తున్నటువంటి సెలయేరు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. అంటే లోయలోకి నీరు ప్రవహిస్తుంది అని చెప్పడానికి కవి చెప్పిన మాట ఏంటి? కాలుజారి లోయలో పడిపోయింది అంటున్నాడు. అంటే ఇక్కడ కొంచెం వర్ణన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలా పడిపోయిన తర్వాత ఏం జరిగింది? అది చూసి, అలా సెలయేరు లోయలో పడిపోవడం చూసి ఆకులు చాటు చేసుకొని మొగ్గలు బొగ్గలు నొక్కుకున్నాయి. చెట్టుకున్నటువంటి ఆకులు చాటుగా మొగ్గ వస్తుంటుంది. ఆ మొగ్గ కాస్త తెల్లవారేసరికి పువ్వుగా మారుతూ ఉంటుంది. అలా ఒక్కసారి సెలయేరు పడిపోయేసరికంట ఒక చెట్టుకు, ఆ సెలయేరు పక్కనే ఉన్నటువంటి, ఆ లోయ పక్కనే ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి చిన్న చిన్న మొగ్గలు ఏం చేసినాయంట? ఆ చెట్టుకున్న ఆకుల్ని చాటు చేసుకొని అడ్డంగా పెట్టుకొని మొగ్గలు బొగ్గలు నొక్కుకున్నాయి. అంటే లోపల నవ్వుకుంటున్నాయంట. అయ్యయ్యో, ఇంత పెద్ద సెలయేరు ఆగలేక ఆపుకోలేక కాలుజారి పడిపోయింది చూసావా అని చెప్పేసి ఒకదానికి ఇంకొకటి చెప్పుకుంటూ మొగ్గలు బొగ్గలు నొక్కుకున్నాయి. అంటే లోపల నవ్వుకుంటున్నాయి. ఎలా? ఆకులు చాటు చేసుకొని. మనం కూడా ఎవరైనా పడిపోయినప్పుడు నవ్వేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు?
వెంటనే పెద్దగా వాళ్ళ ముందు నవ్వేస్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో. చూడండి ఎంత అద్భుతమైనటువంటి చక్కని వర్ణనం. ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. ఇదంతా చూస్తున్నాడు. ఏదంతా? సెలయేరు కొండల మీద నుంచి ప్రవహించుకుంటూ రావడము, లోయలోకి పడిపోవడము, అది చూసినటువంటి ఆకులు చాటున్నటువంటి బొగ్గలు నొక్కుకోవటం. ఇదంతా చూస్తున్నటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడు? పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పెద్దగా నవ్వుకుంటున్నాడంట. అంటే అయ్యయ్యో సెలయేరు ఎంత పరిస్థితి నీకు దాపురించింది, అంత పెద్ద సెలవేరివే ఇలా కాలుజారి లోయలో పడిపోయావే, చిన్న చిన్న పిల్లలు లాంటి ఆ మొగ్గలు కూడా నవ్వుకుంటున్నాయని చెప్పేసి ఆ సూర్యుడు కూడా పెద్దగా నవ్వుకుంటూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? సాయం సమయం అయింది, సంధ్యాకాలం దాపురించింది. సంధ్యాకాలంలో సూర్యుడు చాలా ఎర్రటి బింబంలాగా కనిపిస్తుంటాడు. అంత ఉష్ణతాపం అంటే అంత వేడిని మనకు ఇవ్వడు. చక్కగా ఆకాశం నిర్మలంగా ఉంటుంది ఎర్రటి ఆకారంలో. అటువంటి సమయంలో సాయంత్రం అయిపోయింది అని చెప్పడానికి కవి ఇంత వర్ణన చేశాడు. ఇటువంటి కవితలు కనుక మనం చదవటం అలవాటు చేసుకున్నట్లయితే మనం కూడా చిన్న చిన్న రాసే ప్రయత్నం చేయవచ్చు. ఇది కవిత. ఈ కవితకు సంబంధించినటువంటి ప్రశ్నలు చూడడం ఒకసారి. మొదటి ప్రశ్న, ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది? సాయంకాలపు ప్రకృతి వర్ణన. రెండవ ప్రశ్న, సూర్యుడు పడమటి కొండల వెనక్కి పడిపోవడం అంటే ఏమిటి? సూర్యుడు ఎటువైపున మనకి ఉదయిస్తాడు? తూర్పున. ఎటువైపున అస్తమిస్తాడు? పడమటి దిక్కున. కాబట్టి పడమటి కొండలు వెనక్కి పడిపోవడం అంటే సాయంకాలం అయింది అని చెప్పడం. మూడవ ప్రశ్న, సెలయేరు కొండ కోనల మీద నవ్వుతూ తుల్లుతూ పరిగెత్తడం అంటే మీకేమని అర్థమైంది? అంటే సెలయేరులు ఎప్పుడూ కూడా కొండల్లోంచి కోనల్లోంచి అంటే రాళ్ల సందుల్లోంచి లోతైన ప్రదేశాల్లోంచి కొండల మీద ఉన్నటువంటి లోతైన కోనేరులు అంటూ ఉంటాం. అటువంటివి బాగా నిండుగా ఉన్నప్పుడు అక్కడ నుంచి నీళ్ళని ప్రవహిస్తూ వస్తూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే నీరు ఎప్పుడూ కూడా ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక నాలుగవ ప్రశ్న, వర్ణనాత్మకమైన కవిత్వం చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమి? అంటే మామూలుగా ఉన్నటువంటి కవిత్వం చదవటం అది అందరూ చేస్తారు, అందరూ కూడా రాసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక కవితకు అందం రావాలంటే వర్ణించాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నప్పుడు స్టేజ్ని డెకరేట్ చేస్తూ ఉంటాం కదా, ఎందుకు? ఆకర్షణీయంగా ఉండడం కోసం. అలాగే ఒక కవిత మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించాలంటే అందులో వర్ణన ఉండాలి. కాబట్టి వర్ణనాత్మకమైన కవిత్వం చదవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే అది ఆకట్టుకునే విధంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వర్ణనలు మనం కూడా చేస్తూ రాయాలనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి వర్ణన నైపుణ్యం అనేది మనకు కూడా అలవడుతుంది. కాబట్టి అటువంటి వర్ణనాత్మకమైనటువంటి కవిత్వం అనేది చాలా తొందరగా పాఠకులను ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుందన్నమాట. అది ఈ కవిత్వంలో ఉన్నటువంటి ప్రశ్నలు. ఇక తర్వాత పాఠ్యాంశ ఉద్దేశం లేదా నేపథ్యం. హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించిన రీతిని తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశం. ఇక్కడ మనం కొంచెం ఒక పురాణ కథను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిరణ్యకశిపుడు ఎవరి? హిరణ్యకశిపుడు మనకి ఎక్కడ ఇతని యొక్క పేరు మనం విని ఉంటాం అనేది ఆలోచించినట్లయితే ఆంధ్ర మహాభాగవతం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎవరు రాశారు ఆంధ్ర మహాభాగవతాన్ని? బమ్మెర పోతనామాత్యుడు రాశారు. అందులో ప్రహ్లాదుని చరిత్ర అని ఒకటి ఉంటుంది. ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుని యొక్క తండ్రి ఈ హిరణ్యకశిపుడు, అసుర నాయకుడు. అసురులు అంటే రాక్షసులు, సురలు అంటే దేవతలు.
అసురులు అంటే రాక్షసులు. ఏం జరిగింది? హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో, హిరణ్యకశిపుడు అంట ఒకానొకసారి వనవిహారం చేస్తున్నాడంట. పొద్దున్నుంచి అలా తోటలో తిరిగి రావటము చేస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో వసంత ఋతువు, ఋతువు తెలుసు, ఋతువులు ఎన్నో తెలుసు కదా మీకు. ఋతువులు 6: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇలా ఋతువులు 6 ఉంటాయి. ఋతువుల రాణి అని అంటారు వసంత ఋతువుని. ఆ వసంత ఋతువులో ప్రకృతి ఎంతో మనోహరంగా అద్భుతంగా ఉంటుంది. పచ్చని చెట్లు, వాటికి పూత, పిందెలు. ఇలా మనకు ఉగాది పండగ వస్తుంది వసంత ఋతువులో. చూడండి ఎంత బాగా ఉంటుందో. ఉగాది పండగ సమయంలో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో. ఆ సమయంలో చక్కగా కోయిలలు ఆ చెట్ల చాటున ఉండి కూస్తూ ఉంటాయి. ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది ప్రకృతి. అటువంటి వసంత ఋతువును, ఆ వసంత ఋతువులో సాయంకాలం సమయం ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఎంత అద్భుతమైనటువంటి ఆకాశం ఎంత ఎర్రటి రంగులో మారుతూ ఉంటుంది. అటువంటి సమయాన్ని, ఆ తర్వాత చంద్రోదయాన్ని, సమయం పూర్తయిన తర్వాత చంద్రోదయం అవుతుంది, అంటే చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. అటువంటి వర్ణన మనం వింటుంటేనే ఒకసారి ఊహించుకోండి. వసంత ఋతువులో వచ్చే సాయంకాల సమయము, ఆ సాయంకాల సమయం పూర్తవుతుంది, చంద్రోదయం అవుతుంది. ఈ సమయంలో ఉన్నటువంటి ప్రకృతి ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని అలా ఊహించుకుంటే కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అటువంటి చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో. అంటే ఈ వసంత ఋతువులో ఇంకా కొద్ది కాలానికి, వసంత ఋతువు అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి వచ్చేది గ్రీష్మ ఋతువు, అంటే వేసవికాలం వస్తుంది. ఆ వేసవికాలం యొక్క తాపం అనేది ముందుగానే మొదలవుతుంది. కాబట్టి ఉదయం అంతా బాగా ఎండగా ఉంటుంది. వసంత ఋతువులో కూడా ఉష్ణతాపం మరీ వేసవికాలంలో ఉన్నంత ఉండకపోయినా కొద్దిగా ఆ విధమైనటువంటి ఉష్ణం అని మనకు తెలుస్తూనే ఉంటుంది, వేడి. అలా రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేశాడంట సూర్యుడు. బాగా ఎండలు ఉన్నాయి. ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే సాయంకాలం అయినప్పుడు ఏమవుతుంది? మామూలుగా ఆ ఎండ యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఇంకా సాయంకాలం అయినా కూడా అంతే ఎండ తీవ్రతను గనక పెంచినట్లయితే ఈ అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో. అంటే దేవతలందరినీ కూడా ఆయన తన యొక్క గ్రిప్పులో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ హిరణ్యకశిపుడికి ఏమాత్రం కోపం తెప్పించినా సరే మళ్ళీ వాళ్ళ మీద దండయాత్ర చేయడం చేస్తాడనే ఉద్దేశంతో సూర్యుడు కూడా భయపడిపోయి నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. అంటే అర్థం ఏంటి? సాయంకాలం అయింది. తదనంతరం ఆ తర్వాత ప్రకృతిలో వచ్చిన మార్పులను, అంటే సాయంకాలం అయిపోయిన తర్వాత ప్రకృతి ఎలా మారుతుంది, ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేటటువంటి విషయాలను రమణీయంగా వర్ణించిన రీతిని, అంటే చాలా అందంగా చెప్పే విషయాన్ని చాలా అందంగా చెప్పాలి. మన మాట తీరును బట్టి ఎదుటి వాళ్ళు మనకి గౌరవాన్ని లేదా అగౌరవాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. అందుకనే అంటారు పెద్దవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కాబట్టి మాట్లాడే మాట చాలా చక్కగా స్పష్టంగా ఎదుటివాడిని ఆకర్షించే విధంగా ఉండాలి. అటువంటి అందమైనటువంటి విధంగా మన కవి అయినటువంటి ఎర్రన వర్ణించిన రీతిని, పద్ధతిని తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇది పాఠం ఉద్దేశం. ఇది మీరు చక్కగా నేర్చుకోవాలి అందరూ కూడా. ఇక ఆ తర్వాత కవి పరిచయం చూడండి. ఎర్రన గారి ఊహా చిత్రం, అంటే ఎర్రన ఇలా ఉండవచ్చు అని, అంతేగాని ఇతనే ఎర్రన అని చెప్పడం కాదు. కవిత్రయంలో 3వ వాడు ఎర్రన. అంటే కవిత్రయం అంటే తెలుసు కదా, సంస్కృత మహాభారతాన్ని రాసినది వ్యాసుడు. ఆ వ్యాసుడు రచించినటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు 3 కవులు: నన్నయ, తిక్కన, ఎర్రన. ఈ 3 కలిపి కవిత్రయం అంటారు. ఆ కవిత్రయంలో 3వ వాడు ఎర్రన అన్నమాట.
14వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించిన ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక, సూరనార్యులు. ఈ ఎర్రన గారు 14వ శతాబ్దంలో ప్రథమార్థంలో అంటే మొదటి భాగంలో ఈయన జీవించి ఉన్నాడు. ఈయన తల్లిదండ్రులు ఎవరు అంటే పోతమాంబిక తల్లి, సూరనార్యుడు తండ్రి అన్నమాట. ఇక ఎర్రన గారి గురువు ఎవరు అంటే శంకరస్వామి. శంకరస్వామి అనేటటువంటి ఆయన మన ఎర్రనకు గురువు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. మన ఎర్రన గారు ప్రోలయ వేమారెడ్డి గారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కవి. ఈ ప్రోలయ వేమారెడ్డి ఏ ఊరిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు? అద్దంకిని. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలగు గ్రంథాలను ఎర్రన రచించాడు. ఎర్రన గారి రచనలు ఏవి అంటే ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము అంటే నన్నయ్య గారు ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో సగభాగం 142వ పద్యం వరకు రాశారు. ఆ తర్వాత సగభాగం మిగిలిపోయింది. ఆ తర్వాతి కాలంలో అంటే 13వ శతాబ్దంలో వచ్చినటువంటి తిక్కన సోమయాజి గారు నన్నయ్య గారు వదిలిపెట్టినటువంటి అరణ్య పర్వశేష భాగాన్ని మాత్రం ఏమాత్రం స్పృశించలేదు, పట్టుకోలేదు, ముట్టుకోలేదు, రాయలేదు. ఆయన తర్వాత నుంచి రాసుకుంటూ వెళ్ళిపోయారు 15 పర్వాలు ఏకధాటిగా. ఆ తర్వాత 14వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ ఎర్రన గారు మాత్రం నన్నయ్య గారు వదిలిపెట్టినటువంటి ఆ అరణ్య పర్వశేష భాగాన్ని పూర్తి చేశారు. అక్కడ మనం అది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దాంతోపాటు ఎర్రన గారి రచనలు ఏవంటే నృసింహ పురాణము, అలాగే రామాయణము, హరివంశము మొదలైనటువంటి గ్రంథాలు ఎర్రన రచించాడు. వీటిలో రామాయణం అలభ్యం అంటే లభ్యం కావడం లేదు, లభించటం లేదు అని అర్థం. తన రామాయణ హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసిన ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రునికి, నృసింహపురాన్ని అహోబల నృసింహస్వామికి అంకితమిచ్చారు. అంటే కవుల యొక్క సంప్రదాయం ఏంటి అంటే ఈ కవులు రచించినటువంటి కవితలు కానీ, కావ్యాలు కానీ, ప్రబంధాలు కానీ ఏవైనా సరే రచనలను వాళ్ళు రాజులకు కానీ లేకుంటే దేవతలకు కానీ అంకితం ఇవ్వడం అనేది ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి విషయము ప్రాచీన కాలం నుంచి. అటువంటి సంప్రదాయాన్ని కొనసాగించాడు మన ఎర్రన గారు కూడా. దీనిలో రామాయణ హరివంశాలు రెండింటిని కూడా ఈ ప్రోలయ వేమారెడ్డి అనేటటువంటి రాజుగారికి అంకితం ఇచ్చేశారు. అలాగే భారతాన్ని మాత్రం రాజరాజ నరేంద్రునికి, నన్నయ్య కూడా తాను రాసినటువంటి భారతాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చాడు. అలాగే మన ఎర్రన గారు కూడా ఆ మిగిలినటువంటి భాగాన్ని రచించిన తర్వాత ఆ రాజరాజ నరేంద్ర గారికి అంకితం ఇవ్వడం జరిగింది. అలాగే నృసింహ పురాణాన్ని మాత్రం అహోబల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. అహోబల నరసింహస్వామికి ఈ నృసింహ పురాణాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. ఇక ఎర్రన రచనల్లో వర్ణనలు అధికంగా ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎర్రన గారు ఏ రచన చేసినా సరే అందులో మనకి ప్రముఖంగా కనిపించేటటువంటివి వర్ణనలు. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయి. ఎర్రన తర్వాత కాలం నుంచి ఎవరెవరైతే కవులు వచ్చారో, ఏ రచన చేశారో వాళ్ళ రచనల్లో వాళ్ళు కూడా వర్ణించారు, చక్కని వర్ణన చేశారు అంటే దానికి కారణము ఎర్రన గారే పునాది వేసినట్లుగా చెప్తూ ఉంటారు. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ప్రబంధము ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధము అంటే వర్ణనా ప్రధానంగా అష్టాదశ వర్ణనలు ఉంటాయి. కావ్యము అన్న ప్రబంధము అన్న ఇంచుమించుగా పర్యాపదాలుగా వాడుతూ ఉంటాము. ఈ కావ్యాల్లో ప్రబంధాల్లో వర్ణనలు చేస్తూ ఉంటారు. అవి కూడా 18 అష్టాదశ, అష్ట అంటే 8, దశ అంటే 10, అష్టాదశ వర్ణనలు అంటే 18 రకాల వర్ణనలు చేస్తుంటారు. అటువంటి ప్రబంధ లక్షణాలను చాలా చక్కగా ఇంచుమించుగా అన్ని వర్ణనలు కూడా నృసింహ పురాణంలో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఈ ప్రబంధ లక్షణాలన్నింటినీ కూడా ఉపయోగించినటువంటి వాడుగా ప్రబంధ పరమేశ్వరుడుగా ఖ్యాతికి ఎక్కాడు మన ఎర్రన.
ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. అదే ప్రబంధానికి సంబంధించినటువంటి అష్టాదశ వర్ణాలను ఉపయోగించి రాసిన కావ్యం ఉంది కాబట్టి ఇతనికి వచ్చిన బిరుదు ఏమిటి అంటే ప్రబంధ పరమేశ్వరుడు అని. ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడని పేరుగాంచారు. ఇతడు మంచి శివభక్తుడు, శైవారాధకుడు కాబట్టి ఇతనికి శంభుదాసుడు. శంభుడు అంటే శివుడు, దాసుడు అంటే సేవకుడు. ఆ శివునికి దాసుడిగా కూడా మంచి పేరు సంపాదించారు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి 15వ శతాబ్దం చెందినటువంటి పోతన, బమ్మెర పోతనామాత్యుడు కూడా ఈ ఎర్రన గారిని కొంతవరకు అనుసరించి ఉంటాడు అనేటటువంటి ఒక మాట వినపడుతుంది చరిత్రలో. కాబట్టి తర్వాతి కాలాల్లో వచ్చినటువంటి కవులకు కూడా మన ఎర్రన ఆదర్శంగా నిలిచాడని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ప్రవేశిక. ఆబాలగోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ. ఆబాలగోపాలం అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి వాడు ఎవరు అంటే చందమామ. చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల. మనకు వెన్నెల అనేటటువంటి పదానికి నానార్థాలు చూసుకున్నట్టయితే అమృతం అనేటటువంటి కూడా పదం వస్తుంది. అందమైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ కమ్మని పాటను వినిపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపించడం మనందరికీ అనుభవంలోని విషయమే. అంటే చిన్నతనంలో చంటి బిడ్డలు అన్నం తినని చెప్పి మారం చేసినప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఆ బిడ్డను చంకనెక్కించుకొని ఒక చేతిలో అన్నం పాత్ర తీసుకొని ఇంకొక చేతిలో అన్నం ముద్దను మెత్తగా కలుపుతూ ఆ బిడ్డను చంకనెత్తుకొని అలా ఆరు బయటికి వెళ్ళి ఆకాశంలో కనిపిస్తున్నటువంటి తెల్లని నిండైన చందమామను చూపిస్తూ చక్కగా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అని చెప్పేసి పాటలు పాడుతూ ఆ బిడ్డలకు అన్నం తినిపిస్తూ ఉంటారు. అటువంటి విషయం మనందరికి కూడా మన చిన్నతనంలో మన తల్లి కూడా మనకు పాడే ఉంటుంది. మనం కూడా అలా మారం చేసే ఉంటాము. కాబట్టి చందమామను ఇష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు అని మనం చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలకు వెన్నెల అంటే ఎంతో ఇష్టం, నిజమే కదా. శ్రీరామచంద్రుని అంతటి వాడే బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టాడంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తుంది. చిన్నతనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చందమామ గురించి కావాలని ఆ చందమామ నాకు తీసుకొచ్చేవమని చెప్పేసి అనడం అనేది అందరికీ పరిపాటేది. అలాగే శ్రీరాముడు కూడా చిన్నతనంలో చందమామ గురించి చాలా మారం చేశాడట. కాబట్టి అటువంటి శ్రీరాముడు అంతటి వాడే బాల్యంలో చందమామ కాలం పోరు పెట్టాడంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయంగా లేకపోతే ఆ మాత్రం పోరు పెడతాడు చెప్పండి, ఆ మాత్రం మారం చేస్తాడు చెప్పండి. అటువంటి చందమామ వెలుగైన వెన్నెలను మన కవులు కావ్యాలు ఎంతో అద్భుతంగా వర్ణించారు. చందమామే అంత బాగుంటే ఆ చందమామ నుంచి వచ్చేటువంటి వెన్నెల ఇంకెంత బాగుంటుంది. కాబట్టి అటువంటి వెన్నెలను ఎంతోమంది కవులు చక్కగా వర్ణించున్నారు, ఇప్పటికీ వర్ణిస్తూనే ఉన్నారు. అంటే పూర్వ సంప్రదాయం కొనసాగిస్తున్నారు ఇంకా కవులు. అమృత కిరణుని ఆ అమూల్య సంపదను ఎంతో రమణీయంగా వర్ణించాడు నృసింహ పురాణంలో ఎర్రన. అటువంటి అమృత కిరణుడు, అమృతం లాంటి వెన్నెలు ఇస్తున్నటువంటి వాడు మన చంద్రుడు. ఆ చంద్రుడు ఇస్తున్న ఆ వెన్నెల గురించి నృసింహ పురాణంలో చక్కగా వర్ణించాడు మన ఎర్రన. ఆయన వర్ణనా సామర్థ్యాన్ని ఆస్వాదిద్దాం. అసలు ఎంత అద్భుతంగా వెన్నెలను వర్ణించాడు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి పాఠం చదువుకొని తెలుసుకుందాం. వెన్నెల గొప్పతనం మనకు కొంతే తెలిసి ఉంటుంది. అసలు ఆ వెన్నెల గొప్పతనం ఏంటి, ప్రకృతి ఎలా ఉంటుందనే విషయాన్ని, ఎర్రన గారి వర్ణాతీరు ఎలా ఉందనే విషయాన్ని మనం తరువాతి తరగతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పిల్లలు ఈరోజు పాఠము మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సరేనా. ఈరోజు గైహికము మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే పిల్లలు ఈరోజు మనం చెప్పుకున్న పాఠంలో నుంచి పాఠ్యభాగ నేపథ్యం మరియు కవి పరిచయం నేర్చుకోవాలి. మర్చిపోకండి, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. బాగా నేర్చుకోండి. తర్వాతి తరగతిలో పాఠం చెప్పుకుందాం. ధన్యవాదాలు.